హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. ప్రస్తుతం మనం దూల్పేటలో ఉన్నాము. దూల్పేటలోని విగ్రహ తయారీ కేంద్రం దగ్గర ఉన్నాము. సుందర కళాకారు అని అంటారు. గత సంవత్సరం కరోనా కారణంగా చాలా ఆగిపోయాయి. అసలు పండుగ అనేది మనం జరుపుకోలేదు. ఈ సంవత్సరం వేల కొద్ది విగ్రహాలు తయారవుతున్నాయి దూల్పేటలో. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సుందర్ కళాకారు దగ్గర ఉన్నాము. సుందర్ కళాకారు చూసే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా విగ్రహాలు భారీ వినాయక విగ్రహాలు ఆకర్షణీయమైన ఆకృతుల్లో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. రాష్ట్ర నలుమూల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. వినాయక చవితికి 10 రోజుల ముందు నుండి ధూళిపేట కొనుగోలుదారులతో కోలాహలంగా మారుతుండేది. కానీ గతంతో పోలిస్తే మాత్రం సందడి తగ్గిందని ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది. అయితే గత ఏడాది కరోనా వలన వీళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
లోపల ఒక అమ్మ విగ్రహం తయారు చేస్తుంది. చూద్దాం మనం ఎట్లా తయారు చేస్తుంది. ఇంత చేతులంతా రుద్దుతా ఉంది. काम करते हैं आपने कितना देते आप? 200 देते भैया। हाँ हाँ 200 में तो 300 देते। 200 ना तो 300 एक दिन का काम है पूरा. ఒక రోజుకి 200-300 ఇస్తారంట. గణేషుని అంతా సాఫ్ చేస్తున్నారు. పైన వాళ్ళ దగ్గర ఉన్నాడు మంచిగా కండలు గిట్ల వేసుకొని. ఒకసారి చూద్దాం గణేషుని. మంచిగా చేతిలో తలవారు కూడా పట్టుకొని మాకు చూడడానికి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. గత ఏడాదితో పోలిస్తే విగ్రహాల అమ్మకం ధరలు పెరిగాయి. ధూళిపేట కళాకారులు తయారు చేసే చిన్న ప్రతిమ అమ్మకాలు కూడా పడిపోయాయని అంటూ ఉన్నారు. ఇక్కడ స్థానికులు కొందరు ప్రతిమల తయారీని ఉపాధిగా ఎంచుకొని ఉన్నారు. ఒకరిని చూసి మరొకరు చాలామంది ఇదే బాట పట్టారు ఇక్కడ. దీంతో గణపతి ప్రతిమలు విచ్చలవిడిగా దొరుకుతుండటంతో దీని ప్రభావం సాంప్రదాయకంగా ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో జీవిస్తున్న కళాకారులపై పడుతోంది. వినాయక చవితి ముందు విక్రయాలు ఎలా ఉన్నా పండుగ రోజు మాత్రం ఊపందుకుంటాయని ధూళిపేట వ్యాపారులు ఆశతో ఉన్నారు. కాకుండా పలు రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నామని వీళ్ళే చెప్తూ ఉన్నారు. గత సంవత్సరం కరోనాతో పోలిస్తే ఈ సంవత్సరం మాకు చాలా బాగున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. పబ్లిక్ కూడా మేము అక్కడ చూస్తుంటే అంత ఏమీ అనిపిస్తలేదు. దేని గురించి కరోనా పెట్టాము మరి ఈసారి కూడా. ఈ షాద్ నగర్ నుంచి వచ్చారంటే ఒకసారి వీళ్ళతో మాట్లాడుకుంటాము. ధూళిపేట రావడానికి ప్రత్యేకమైన ఏమిటంటే అదే షాద్నగర్లో కూడా వినాయకులు చేస్తారు కానీ ఇలాంటి కలరింగ్ షైనింగ్ అలా ఉండవు. కానీ షాద్నగర్లో అయితే 8,000 9,000 వస్తాయి వినాయకులు. కానీ ఏడుకొచ్చే మాత్రము 8,000 చూస్తున్నాము ఇంకా.